ఈ ఎవరైతే ఈ 20,000 మంది ఫ్యామిలీస్ రోహింగ్యాలు ఉన్నారో అక్కడ, వీళ్ళు కొన్ని స్మాల్ స్కేల్ బిజినెసెస్ చేస్తున్నారాడా అనేసి విన్నా నేను. ఎలాంటి బిజినెస్లు ఇవి? ఏం బిజినెస్లు? ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కానీ మామూలు ఇంకా కారం పొడి ఇట్లాంటివి ఉంటాయి. అల్లం వెల్లిగడ్డ మొత్తము హైదరాబాద్లో మ్యాక్సిమం సిటీలలో హోటళ్ళలో సప్లై చేస్తారు. ఆ తక్కువ రేట్లకు వాళ్ళు అల్లం వెల్లిగడ్డ కూడా కానీ 2 రకాలు తీసుకొచ్చి కలుపుతుంటారు. అల్లం వెల్లిగడ్డ కూడా ఉండదు కరెక్ట్. ఈ విషయం పైన నిజంగా నేను ఒక చిన్న వార్త చూసిన, చిన్న వార్త నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద వార్త ఇది. సో ఈ వార్త చూసిన తర్వాత దీనిపైన ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ చెప్పాలనుకుంటున్నా. చెప్పడమే కాదు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, ఆ వార్తకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా వాళ్ళు మీకు ప్లే చేస్తారు, చూడండి. అందులో టైటానియం ఆక్సైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ కలుపుతున్నారంట. అల్లం ఎల్లిగడ్డల అల్లం ఉండదు, ఎల్లిపాయలు ఉండవు, కానీ ఓన్లీ టైటానియం ఆక్సైడ్లో సమ్ పసుపు ఏదో రంగు కోసం వేసేస్తున్నారంట, తయారు చేస్తున్నారట. హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం రెస్టారెంట్స్లో చాలా వాటిలల్లో ఇలాంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టే పోతుందంట. వాళ్ళు అన్ని వంటలల్లో అదే వాడుతున్నారంట. నేను ఇంకా డీటెయిల్గా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంది అని అంటే, ఈ టైటానియం ఆక్సైడ్ అనేది ఏంది, దీంతో ఏమవుతుంది అనేది ఒకసారి చిన్నగా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంది అని అంటే, డైరెక్ట్గా మనిషికి క్యాన్సర్ రావడానికి కారణమయ్యే వన్ ఆఫ్ ది కెమికల్ ఇది అని స్పష్టంగా స్టడీ చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. సో ముఖ్యంగా ఇప్పుడు దానికి ఎవిడెన్సెస్ కూడా ఇక్కడ నుంచి అన్న దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి, అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎవరైతే ఈ రోహింగ్యాలు ఉన్నారో వీళ్ళంతా ఈ బిజినెస్ మొత్తం అంతా కూడా వాళ్ళే చేతిలో పట్టుకొని కూర్చున్నారంట. మొత్తం అంతటా కూడా వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ సప్లై చేయడానికి. బట్ అది అల్లం ఎల్లిగడ్డ కాదు. చూడ్డానికి రుచి, రంగు, వాసన అన్నీ దానిలాగానే ఉంటాయి. చాలామంది ఇంట్లల్లో కూడా చేసుకొని బద్ధకమై ఈ మధ్య తీసుకొచ్చుకొని అదే వాడుతున్నారు ఇంట్లల్లో. జాగ్రత్త. ఏదైనా మనకి ఈజీ అయింది. మనమేమో ఒక పద్ధతిగా ప్రాపర్గా పోవాలంటే మన వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుంది. వానికి అన్నీ ఈజీ అయింది. ఏ ప్రాబ్లం ఏది చేయాలన్నా ఈజీ అయింది. వానికి నిజంగా చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పటికీ నేను చెప్తున్నా, నా మహేశం కాన్సెన్స్లో నేను సూటిగా అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ను, హిందువులు ఉన్న ప్రాంతంలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు పర్ఫెక్ట్గా, ఒక వర్గం ముస్లిం ఉన్న దాంట్లో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు చెప్పగలిగే ధైర్యం ఉంది ఆయనకు. మన ప్రాంతంలో రోడ్లు వేయాలంటేనేమో అడిగి మనకు చెప్పులు అరుగుతున్నాయి, వాళ్ళ దగ్గరనేమో రోడ్లు క్లియర్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడన్నా వాటర్ ప్రాబ్లం రాగా చూసినాక, ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ బాగా చూసినప్పుడు వాని కృష్ణా వాటర్ మర్యాదపూర్వకంగా మంచిగా వస్తుంటాయి, మనకు రావు. ఇది నిజంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా గ్రహించాలి. పోరాటం చేస్తున్నాం, పోరాడుతున్నాం. నిజంగా నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు న్యాయం జరుగుతాను. మీరు నిజంగా అబ్జర్వ్ చేయండి, ఆ ప్రాంతంలో ఎక్కడ పోయినా ఎప్పుడన్నా మీరు ట్యాక్స్ కట్టగలిగినారా? ఎంతకు ఈ రోజు చెప్తున్నా, ఇప్పుడున్న అక్కడ మున్సిపల్ కమిషనర్లు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ, కరెంట్ వాళ్ళు కానీ, మీరు ప్రాపర్గా వసూలు చేస్తారో చెప్పమంటారు. అక్కడ ఓడి కట్టాడు, ట్యాక్సీ కట్టాడు, కరెంటు బిల్లు ఓడి కట్టాడు, కానీ మనోళ్ళు కట్టాలి, మనోళ్ళు ఇబ్బందులు పడాలి. అన్న బేసిక్గా మన దగ్గర ఉన్న జనాభాకి మన పథకాలు మన దగ్గరనే సరిపోతలేవు, మనోళ్ళకే వస్తలేవు ఎవ్వరికి కూడా, మన సిటిజన్స్కి, మన ఇండియన్స్కి. అట్లాంటిది వీళ్ళకేమో రేషన్ కార్డులు అంటున్నారు, అన్ని కార్డులు ఉన్నాయి అంటున్నారు. మరి వీళ్ళకి పథకాలు అందుతున్నాయా, వస్తున్నాయా ఏమన్నా? అదేగాక ఎల్లగా చెప్పింది, పథకాలు అందుతున్నాయి కాబట్టి వీళ్ళు ఈ పథకాలతోటి రేషన్ కార్డు ఉంటుంది, ఈ ఆధార్ కార్డు ఉంటుంది, ఇవి తీసుకొనే కదా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది అక్కడే కదా. మా ప్రాంతంలోనే నేను చెప్తున్నాక, ఇప్పుడు నువ్వు చెప్పిన అలవేలిగడ్డ దగ్గర మాతానే ప్రాబ్లం, ఈ పథకాలు కూడా మా దగ్గరనే ప్రాబ్లం. మా ప్రాంతంలో భూములు మా దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు, ఫార్మాసిటీ మా భూమిలో తీసుకుంటారు, ఇవాళ ఫోర్త్ సిటీ అని మా భూమిలో తీసుకుంటారు. కానీ ఈరోజు రైతు బంధు, మొన్న రైతు బంధు వేస్తే మా ప్రాంతం హైదరాబాద్ చుట్టూ రైతు బంధు మాత్రం ఎవరికేడు. ఇలా మా మహేశ్వరం కాన్సెన్స్ ఉంటే రైతు బంధు సిటీలో ఉన్న ఎవరికి రాదు. మా రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములు మాత్రం ఈ గవర్నమెంట్ కావాలి. ఈ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వచ్చే ట్యాక్స్ మాత్రం గవర్నమెంట్ కావాలి. రాకపోవడం ఏందన్నా? ఈ రోజు నేను క్లియర్ చెప్తున్నా, నువ్వు మహేశం మండల్లో ఒకరికి ఫోన్ చేయి, ఒక్కరికన్నా రైతు బంధు వచ్చిందని చెప్పాను. ఒక్కరికన్నా అగ్రికల్చర్ అధికారి చెప్పిండు, హైదరాబాద్ చుట్టూ 40 కిలోమీటర్ల దూరం ఎవరికి ఇస్తలేము. అరే 40 కిలోమీటర్ దూరం ఇవ్వడం, ఈ మహేశం కాన్సెన్స్ లేవు, నీకు నీ భూమి కావాలి. ఈ మహేశం కాన్సెన్స్ ఏమో పథకాలేమో వేరేకి పథకాలు అందాలి. ఇదే మహేశం కాన్సెన్స్ ఏమో ఈ పనికి మళ్ళీ ఈ అల్లం వెల్లిగడ్డనే కానీ రకరకాల అవన్నీ తయారు చేసి అమ్ముతుంటే పట్టించుకో. సో ఇప్పుడు రీసెంట్గా మనం వార్త చూసినాం కదా, రీసెంట్గా అంటే కొన్ని రోజుల క్రితం నుంచి మనం ఇది వింటూనే ఉన్నాం. అమెరికాలో వలస వచ్చిన వాళ్ళని చాలామందిని కూడా బయటికి పంపించేయాలి అనే ఒక డెసిషన్ తీసుకున్నారు.
ట్రంప్ దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఈ ఈ ప్రక్షాళనంతా చేస్తున్నాడు. ఇలాంటిది మన దగ్గర జరిగే అవకాశం ఉందా? ఒకవేళ అయితే ఎట్లుంటది, ఎప్పుడైతుంది? ఇప్పుడు ట్రంప్ మన పిల్లలు పోయాడు చదువుకుంటే సరే, వాళ్ళకు మళ్ళీ రానికి రిటర్న్ డబ్బులుండో లేకునో కొంతమంది పాస్పోర్ట్ అయిపోయి ఉంటే వాళ్ళకు దొంగలాగా చిత్రించి వాళ్ళకి బేడీలేసి వాళ్ళొక ఎంత అంటే దేశదోపిడీ కంటే ఎక్కువ వాళ్ళని పంపిస్తారు. మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమవుతున్నాక వీళ్ళు కూడా పంపించాలి కదా. ఇప్పుడు ట్రంప్ చేయాలంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ సహకరించకపోతే మిలిటరీ నుంచి నేను అనుకునే సాధిస్తానే విధంగా ట్రంప్ ఏ విధంగా చేస్తుండో మన ప్రాంతంలో కూడా అట్లాంటిది రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ప్రాంతంలో కూడా ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాను. మన ప్రాంతం పిల్లలు మనకు జాబులు కావాలి, మన ప్రాంతంలో మనకు పథకాలు చెందాలి. ఈ బయట దేశాలకు వెళ్ళి వచ్చిన బయట దేశాలకు వెళ్ళి వచ్చినకు ఏ పథకం అందొద్దు, వాళ్ళని ఇమ్మీడియట్గా పంపించాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్. ఇప్పుడు అమెరికాలో రిచ్ కంట్రీ అందరూ తెలుసు, ప్రపంచ దేశాలు మొత్తం తెలుసు, రిచ్ కంట్రీ మస్తు డబ్బులు వాడొస్తుంటుంది, మొత్తం అందరం పంపిస్తుండు. పాకిస్తాన్ కానీ ఇండియాను కానీ చైనాను కానీ ఎవడున్నా టైం అయిపోయిందంటే పంపించేస్తాడు. మనకు డబ్బులు లేవో మరో అని మన రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటున్నారు. వీడు ఏ ముందు గల్లపెట్టే ఖాళీ ఉంది అంటున్నారు. మరి నువ్వెందుకు పంపిస్తలేవు అని అడుగుతున్నాం. నువ్వెందుకు వీళ్ళని గుర్తిస్తలేవు అడుగుతున్నాం. వీళ్ళందరినీ పంపించాల్సిన బాధ్యత నీ పైన ఉందా లేదా అడుగుతున్నాం. వీళ్ళందరినీ పంపించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దీంట్లో మేము కూడా సహకరిస్తాం, మా ప్రాంతం బిడ్డలు కూడా సహకరిస్తారు. వీళ్ళందరినీ పంపించాలని కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మంచి ఉద్యమం చేస్తున్నారు, దీని మీద తిరుగుతున్నారు, ఎవిడెన్సెస్ సంపాదిస్తున్నారు. నెక్స్ట్ ఏంది, ఏం చేయబోతున్నారు? మరి నెక్స్ట్ స్టెప్ ఏంది దీంట్లో? నెక్స్ట్ స్టెప్ ఏముందాక నాకు ఫస్ట్ వీళ్ళని పంపించేంత వరకు నా పోరాటం. వీళ్ళని పంపించడానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను చేసేది చెప్తా, ముందే చెప్తే మళ్ళీ నన్ను దాన్ని అడ్డుకట్టేస్తారు, నన్ను ఎట్లా ఆపాలనో చూస్తుంటారు. వాళ్ళ ఆపాలన్నా ఆగితోని కాదు, వీళ్ళని ఎట్లా పంపించాలో నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఏ విధంగా నేను పోరాటం చేయాలో పంపించాలంటే నా టైం అధికారం లేదు. నేను ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా లైన్ తీసుకోవాలో నా లైన్ నాకు ఉంది. అతి తొందరలో నేను ఒకసారి దీని మీద ప్లాన్ చేస్తా, మిమ్మల్ని కూడా ఒకసారి పిలుస్తా, మీరు కూడా ఒకసారి రండి. మీకు కూడా నిజంగా కూడా మీరు చూసిన దానికంటే అక్కడికి వస్తే ఇంకా ఏందనేది తెలుస్తుంది, ఎంతవరకు లోతుగా ఉందో చూస్తారు. ఒకసారి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న, తప్పకుండా.